కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులకు ముహూర్తం ఖరారైంది. జూన్లో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. మోడీ కేబినెట్లో భారీ ప్రక్షాళనకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జూన్ 15 నుంచి 18 మధ్య కేంద్ర మంత్రిమండలిలో ఊహించిన మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఇక రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దాదాపు 1 డజన్ కంటే ఎక్కువ మంది మంత్రులపై వేటు పడడం కానీ లేదా వారి పోర్ట్ఫోలియోలు మారడం కానీ ఖాయంగా కనబడుతోంది. ఈసారి ప్రక్షాళన చాలా తీవ్రంగా ఉండబోతోంది. కనీసం 2 కేబినెట్ మంత్రులు, 3 సహాయ మంత్రులు ప్రభుత్వం నుంచి తప్పుకోనున్నారు. వయసు 70 ఏళ్లు పైబడ్డ వారికి, త్వరలోనే రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సీనియర్లకు చెక్ పెట్టి వారి స్థానంలో యువ నాయకత్వానికి బీజేపీ మోర్చా లీడర్లకు అవకాశం ఇవ్వాలని మోడీ, షా ద్వయం డిసైడ్ అయింది. ఒక సీనియర్ కేబినెట్ మంత్రిని కీలకమైన దక్షిణాది రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పంపించబోతున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచుతోంది. ఈ కేబినెట్ విస్తరణలో అసలైన హైలైట్ ఏంటంటే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు దక్కబోయే ప్రాధాన్యత. కింగ్ మేకర్లుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జేడీయూలకు కేబినెట్లో మరింత అరుదైన పీఠం దక్కబోతోంది. అలాగే ఎన్సీపీ, ఆర్ఎల్ఎంఎల్కు కూడా ప్రాతినిధ్యం లభించనుంది. కూటమి నేతలకు 1 లేదా 2 కేబినెట్ బెర్తులతో పాటు బీహార్ మిత్రపక్షాల కీలకమైన హెచ్ఆర్డీ, పౌర విమానయాన శాఖల్లో సహాయ మంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి బీజేపీ అప్పుడే సంస్థాగత మార్పులతో క్లూ ఇచ్చేసింది. కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న పంకజ్ చౌదరిని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్గా, హర్ష్ మల్హోత్రాను ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్గా నియమించింది. హైకమాండ్ వీరి స్థానాల్లో కొత్త ముఖాలను కేబినెట్లోకి తీసుకోనుంది. రైల్వే, ఫైనాన్స్, కోల్, ఐటీ, టెక్స్టైల్స్, అగ్రికల్చరల్, జలశక్తి వంటి దాదాపు 12 కీలక శాఖల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపించబోతున్నాయి. అదనపు బాధ్యతలుగా కాకుండా కొన్ని కీలక శాఖలకు విడివిడిగా పూర్తిస్థాయి కేబినెట్ మంత్రులను కేటాయించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 2 కేబినెట్ మంత్రులు, 3 సహాయ మంత్రులు ప్రభుత్వం నుంచి తప్పుకోనున్నారు. ఒక సీనియర్ కేబినెట్ మంత్రికి రాబోయే కొద్ది రోజుల్లోనే రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ పగ్గాలను అప్పగించే అవకాశం ఉంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 10-12 మంత్రిత్వ శాఖల నాయకత్వంలో మార్పులుంటాయని, పలువురు మంత్రుల పోర్ట్ఫోలియోలను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమి భాగస్వాములైన జేడీయూ, టీడీపీ, ఎన్సీపీ, ఆర్ఎల్ఎంఎల్కు విస్తరించబోయే ఈ కేబినెట్స్లో ప్రాతినిధ్యం లభిస్తుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జేడీయూ, టీడీపీలకు మరింత ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. కూటమి భాగస్వామ్య పక్షాల ప్రతినిధులకు ఎక్కువగా సహాయ మంత్రి హోదాలు దక్కినప్పటికీ 1 లేదా 2 పార్టీల నాయకులకు కేబినెట్ మంత్రి పదవులు కూడా దక్కే ఛాన్స్ ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగనున్న యూపీ, పంజాబ్ వంటి రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ సామాజిక సమీకరణల ఆధారంగానే ఈ మార్పులు ప్లాన్ చేస్తున్నట్లు సీనియర్ బీజేపీ నాయకులు తెలిపారు. మొత్తానికి యూపీ, పంజాబ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సామాజిక ప్రాంతీయ సమీకరణాలను సెట్ చేస్తూ క్లీన్ ఇమేజ్, పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. మరి జూన్ మిడ్ వీక్లో జరగబోయే ఈ ప్రక్షాళన మోడీ 3.0 సర్కార్ వేగాన్ని ఎలా పెంచుతుందో చూడాలి.
ఇక బీఆర్ఎస్